వెన్నుపోటుకు రెండేళ్లంటూ నిరసనల పేరుతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఎప్పట్లానే వికృత బుద్ధికి పనిచెప్పారు. టీడీపీ కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టేలా వ్యవహరించడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకొన్ని చోట్ల నిరసన కార్యక్రమాల్లో వైసీపీలోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలతో కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మాధవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రాలయం నుంచి కోసిగిలో నిరసన కార్యక్రమానికి వెళ్తూ మాధవరంలో టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు అల్లర్లు సృష్టించారు. టీడీపీ నేత ఇంటిపై రాళ్లు రువ్వడమే కాకుండా వాహనాల్లో చక్కర్లు కొడుతూ ఈలలు కేకలతో రెచ్చగొట్టారు. కోసిగిలో నిరసన కార్యక్రమం ముగించుకుని తిరిగి మంత్రాలయం వెళ్తుండగా టీడీపీ వైసీపీ శ్రేణులు ఎదురుపడి ఘర్షణకు దిగారు. గొడవ పెద్దది కావడంతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 2 వాహనాలు 2 బైకులను నిప్పుపెట్టారు. పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం అపశృతికి దారితీసింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన పేరుతో వైసీపీ నాయకులు దున్నపోతును తీసుకురాగా అది బెదిరిపోయి మనుషులపైకి దూసుకెళ్లింది. ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ దున్నపోతు వద్ద నిరసన తెలుపుతుండగా అది ఒక్కసారిగా దూసుకొచ్చింది. దున్నపోతు పొడవడంతో పలువురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ప్రతిపాడులో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం తారాస్థాయికి చేరింది. వైసీపీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ ఫ్లెక్సీలను చించేశారు. రోడ్లపై బైఠాయించి హడావిడి చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాడికొండలోనూ వైసీపీలో వర్గపోరు బయటపడింది. పార్టీ ఇన్ఛార్జ్ వనమ బాలవజ్రబాబు అలియాస్ డైమండ్ బాబుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే తీవ్ర నిరసన వ్యక్తమైంది. గ్రామ పార్టీ అధ్యక్ష పదవి నియామకంలో అన్యాయం జరిగిందంటూ కార్యకర్తలు తాడికొండ చింతచెట్టు సెంటర్ వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అవతల నాయకులు ఫ్లెక్సీలు చెప్పటం, బురదలు రాయటం ఇదే రాజనీతి. అదొకటి. వీడు గొడవలు సృష్టించడానికి వస్తున్నారు. ప్రతిపాడు ధర్నాలు చేయడానికి గుర్తింపు కోసం వస్తున్నారా? దేని కోసం వస్తున్నారు? ఎస్ఐ గారు ఒకటండి, అతన్ని సాయంత్రం లోపు మాకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి చూపించాలండి. మా దగ్గర క్షమాపణ చెప్పాలా? వేసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే అట్ట ఒక నాయకుడు కార్యకర్తలు పని చేస్తుంటే ఏదన్నా ఏదో పనులు చేస్తుంటే సమర్థించే వాళ్ళు ఉండకూడదు. ఏంటంటే ఈ పని చేస్తున్నాం రేపు మాకు ఎంత పేరు వచ్చిందని చెప్పాలా? ఇదే భావితరాలకి ఇయ్యేనా నేర్పేది? ఈ వైసీపీ గొడ్డల పార్టీ భావితరాలకి ఇయ్యేనా నేర్పేది? ఈ సంస్కృతి నేర్పేది?